ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివేదిక. ఎగ్జాక్ట్గా 48 అవర్స్ బ్యాక్ అంటే 22 ఏప్రిల్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది. 24 ఏప్రిల్ అంటే అన్ని కంక్లూజన్స్ బయటకు వచ్చిన తర్వాత నిన్న కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. అండ్ పెహల్గామ్లో ఒక అటాక్ జరిగింది, ఇది మనందరికీ తెలిసిందే. వాడు వచ్చి నేను కాలుస్తున్నాను, మీ దమ్ము ఉంటే మీ మోదీకి చెప్పుకో. ఒక ఇండియాకి వచ్చి ఇండియా భూమిపై నిలబడుతూ మన వాళ్ళని చంపేస్తూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, అవసరమైతే మోదీకి చెప్పుకో. మీరు బీజేపీకి ఓటేస్తారు కదా, పొలిటికల్ పార్టీస్ ఎందుకు? ఇది మన కంట్రీ ఇంటిగ్రిటీకి సంబంధించిన విషయం. ఇవాళ పెహల్గామ్లో జరిగింది, రేపు ఇంకెక్కడన్నా జరుగుతుంది. ఒకడు వచ్చి ఒక స్పెసిఫిక్గా పొలిటికల్ పార్టీకి ఓటేశారని చెప్పి అది కూడా దాన్ని వాడు నిర్ధారించుకొని అఫీషియల్గా వాడికి చెప్పకుండా వాడు చంపేస్తాడా? అది కూడా ముస్లిం కాని వాళ్ళని మాత్రమే చంపేశాడు. ఇక్కడ రిలీజియస్ కాదు, రిలీజియన్ కాదు ఇంపార్టెంట్. ఇండియా ఇంటిగ్రిటీని, ఇండియా ఐడెంటిటీని దెబ్బతీసే ప్రయత్నం ఇది. అండ్ ఇది కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా టూర్లో ఉన్నప్పుడు. అండ్ జేడీ వాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, తను ఇండియాకి వచ్చారు. అండ్ నిన్న ఈరోజు కూడా తను ఇండియాలోనే ఉన్నట్టున్నారు. సో ఇండియాలో ఆయన ఉన్నప్పుడు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇండియాలో శాంతియుతంగా లేదు సిచ్యువేషన్. ఇండియా ఇంకా స్టిల్ కొన్ని గొడవలతో రగిలిపోతుంది. మనకు మెసేజ్ పంపించడం ఈ లష్కర్-ఏ తోబా మెయిన్ ఇంటెన్షన్. అండ్ వాళ్ళు ఏం చేశారు, నిన్న జరిగిన సిసిఎస్ మీటింగ్స్లో కొన్ని ఇంపార్టెంట్ కీ డెసిషన్స్ తీసుకున్నారు. వాటి గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. దీనంతటికీ ఎవరు కారణం? ఒకటి ఇండియాకి వచ్చి మోదీకి చెప్పుకోండి అనే నెల ఈ చనువు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ధైర్యం ఎక్కడిది? ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. బట్ బిఫోర్ దట్, ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలు మనం ఎన్నో మాట్లాడుకోవాలి. మనందరికీ ఏం జరుగుతుందో తెలియాలి. మన జమ్మూ కాశ్మీర్ అనే కాదు, 3 లాంగ్వేజ్ పాలసీ అనే కాదు, డీలిమిటేషన్ అనే కాదు, ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా డిస్కస్ చేసుకుందాం. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడమైనా, గవర్నమెంట్కి అండగా నిలబడే విషయంలో అయినా మనం ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకొని చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 22 ఏప్రిల్ 2025. మామూలుగా పెహల్గామ్ ఇది ఒక మన మినీ స్విట్జర్లాండ్ అనమాట. ఈ ప్లేస్ ఏదైతే ఈ అటాక్స్ ఇవన్నీ జరిగాయి, అది ఒక మినీ స్విట్జర్లాండ్. డైసన్ వ్యాలీ అని ఒక ప్లేస్ అది. అక్కడ ముందు చెట్లు ఉంటాయి, వెనకాల హిమాలయాస్ అవన్నీ ఉంటాయి. సో ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మామూలుగా ఈ టూరిస్ట్ ప్లేస్కి వచ్చిన వాళ్ళు చాలామంది కొత్తగా మ్యారీడ్ కపుల్, లేకపోతే పిల్లలతోటి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేద్దాం మనం. ఇట్లాంటి మంచి కొంచెం వాళ్ళ పర్సనల్ రిలీఫ్ కోసం వచ్చారు. అండ్ మనందరికీ తెలిసిందే, కాశ్మీర్ ఇస్ అ వెరీ టూరిస్ట్ ఏరియా. కాశ్మీర్కి వచ్చే మ్యాక్సిమం రెవెన్యూ టూరిజం నుంచే వస్తుంది. అండ్ దీన్ని క్యాష్ చేసుకున్నారు కొంతమంది వెధవులు, కొంతమంది టెర్రరిస్టులు. వీళ్ళకి ఎంత ధైర్యం? ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఇది అరౌండ్ 1:30కి 1 నుంచి 1:30 మధ్యలో ఈ ఫైరింగ్ అనేది జరిగింది. అండ్ ఫస్ట్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వెనకాల ఒక అడవి ఉంటుంది, ఆ అడవిలో నుంచి దూరుతూ ఇక్కడ వచ్చారు. అండ్ అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్తున్నట్లుగా నిజంగానే అక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఉందా? అఫ్ కోర్స్ కొంతమంది, చంద్రమౌళి గారు మన వైజాగ్ అతను చనిపోయారు. సో వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిన కొంతమంది చెప్తుంది ఏంటంటే అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి. లైక్ నిన్న మనం అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పడం విన్నాం. అరౌండ్ ఆయన మార్నింగ్ నిన్న 10-11:30 ఆ టైంలో ప్రెస్ మీట్ని అడ్రస్ చేశారు, 10 నుంచి 11:30 మధ్యలో. సో ఈ ప్రెస్ మీట్లో అసద్ గారు చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ కొన్ని కనిపిస్తున్నాయి అన్నట్లుగా ఆయన చెప్పారు. ఇది ఫస్ట్ టైం కూడా కాదు టూరిస్టుల పైన అటాక్ జరగడం. ఇంతకు ముందు కూడా జూలైలో ఒక అటాక్ జరిగింది అని చెప్పేసి ఒక 9 మెంబర్స్ ఆ టూరిస్టులకు వచ్చిన వాళ్ళపైన అటాక్ జరిగింది అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు మార్నింగ్ ఈ చంద్రమౌళి గారి తరపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే అక్కడ కింద పెద్దగా ఫోర్సెస్ లేవు, కానీ జనరల్గా ఏంటంటే మనకి వస్తున్న న్యూస్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ కూడా కొంచెం టైట్గానే ఉంటుంది. బట్ ఆ రోజు ఎందుకో ఏమో సెక్యూరిటీ సరిగా లేదు. వాళ్ళు కింద నుంచి పైకి ఈజీగా నడుచుకుంటూ వచ్చేసారు. సో వచ్చి ఈజీగా ఫైట్ చేశారు అని అంటున్నారు. బహుశా అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి కొంచెం పర్సనల్ రిలీఫ్ ఇద్దామనో ఏదో మొత్తానికైతే అక్కడ ఓకే. ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉంటుందో, ఆ చెట్లు, ఆ హిమాలయాలు అన్నీ ఉంటాయో అక్కడ సెక్యూరిటీ సరిగా లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్స్. మరి కింద ఎందుకు సెక్యూరిటీ లేదు అంటే పైన ఓకే ఇవన్నీ జరుగుతున్నాయి, కింద సెక్యూరిటీ అంటే ఈ గొడవ అంతా వచ్చేది కాదు కదా. మరి సెక్యూరిటీ అసలు ఏం చేస్తున్నట్లు ఇంతమంది వస్తే? అండ్ వీళ్ళు వచ్చింది కూడా మామూలుగా కాదు, ఆర్మీ డ్రెస్సులో వచ్చారు. ప్లీజ్ నోటీస్ దిస్ పాయింట్. వీళ్ళు వచ్చింది ఒక మామూలుగా అందరు వచ్చినట్లు కాదు. ఈ లష్కర్-ఏ తోబా వాళ్ళు వచ్చి ఒక
ఒక పోలీస్ యూనిఫామ్లో వచ్చి, ఒక ఆర్మీ యూనిఫామ్లో వచ్చి ఐడి కార్డ్స్ అన్నీ చెక్ చేసి మరీ చంపారు. అర్థం చేసుకోండి వీళ్ళకి ఎంత ఒళ్ళు పొగరు ఇంకేదో. ఈ లష్కర్ తోబా ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ ఉంటుంది? బేసిక్గా లష్కర్ తోబా ఆర్గనైజేషన్ అనేది పాకిస్తాన్లో ఉంటుంది. ఈ లష్కర్ తోబా ఏదైతే ఉందో వీళ్లకు సంబంధించిన ఒక గ్రూప్, లష్కర్ తోబాలో ఉన్న ఆర్గనైజేషన్లోనే ఇంకొక చిన్న గ్రూప్, ఆ గ్రూప్ వాళ్ళు చేసిన అటాక్స్ వాళ్ళే స్వయంగా క్లెయిమ్ చేసుకున్నారు. ఈ లష్కర్ తోబా ఎక్కడుంటుంది అని చూసినప్పుడు పాకిస్తాన్లో ఉంటుంది. అండ్ మనందరికీ ఇంకొక తర్వాత వచ్చిన న్యూస్ ఏంటి, ఈ అటాక్స్ ఎప్పుడైతే జరిగాయని చెప్పి వరల్డ్ మొత్తం తెలిసిందో, డొనాల్డ్ ట్రంప్ గారు దీన్ని ఎప్పుడైతే ఖండించారో, అండ్ దాని తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఆయన ఎప్పుడైతే దీన్ని ఖండించారో, పిరిగపంది చర్య, ఇది ఖచ్చితంగా పిరిగపంది చర్యనే. వీళ్ళు ఎప్పుడైతే దీన్ని ఖండించడం స్టార్ట్ చేశారో, పాకిస్తాన్ వెంటనే ఈ టెర్రరిస్ట్ అటాక్ని ఖండిస్తూనే యాజ్ వెల్ యాజ్ అక్కడ సెక్యూరిటీని డిప్లాయ్ చేసింది. మీరు నిజంగా అటాక్ చేయని వాళ్ళైతే, మీరంతా శుద్ధ పూసలు శుద్ధ పప్పులు అయితే మరి ఎందుకు మీరు సెక్యూరిటీ పెట్టుకున్నారు? అంత భయం మీకు, అంత తడిసిపోతుంది మీకు. ఇది ఇట్స్ వర్స్ పాకిస్తాన్ యొక్క మెంటాలిటీ. అంత వక్ర బుద్ధి వీళ్ళకున్నంత ఎవరికి ఉండదు. వీళ్ళకి ఆ చైనా వాళ్ళకి, వీళ్ళకి చెప్పినా ఒకటే, ఇంక ఎవరికి చెప్పినా ఒకటే. ఏ జంతువుతో వీళ్ళు పోల్చడం, పాపం అవి కూడా ఫీల్ అవుతాయి అనవసరంగా. సో పాకిస్తాన్ ఆ రోజుకే ఫోర్సెస్ని డిప్లాయ్ చేసింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇదే టైంలో సౌదీ అరేబియాలో ఉన్నారు. యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ టూర్ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్, బికాజ్ ఆ రోజు 6 ఇంపార్టెంట్ సెక్టర్స్ పైన అగ్రిమెంట్స్ అయ్యాయి. లైక్ స్పేస్ అండ్ ఎనర్జీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా ఏఐ సంబంధించి కావచ్చు, ఆర్మీకి సంబంధించి కావచ్చు. ఒక 6 సెక్టర్స్లో కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అయ్యాయి. ఆ 6 సెక్టర్స్లో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అవుతూ ఉన్నాయి. ఈ అటాక్ జరిగిందని నాకు తెలిసింది. వెంటనే ఆయన రియాక్ట్ అవుతున్నారు, ఖచ్చితంగా వదిలిపెట్టం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదన్నారు అని మనందరికీ తెలుసు. దీని తర్వాత అమిత్ షా గారిని వెంటనే అక్కడ పంపించారు. అమిత్ షా గారు అక్కడంతా రివ్యూ చేశారు. నిన్న ఈవినింగ్ వరకు ఆయన అక్కడే ఉన్నారు. సో ఇది మొన్న జరిగిందంతా కూడా. ఇది 22nd ఏప్రిల్ రోజున ఆల్మోస్ట్ 30 మెంబర్స్ చనిపోయారు ఈ టోటల్ అటాక్స్లో. వాడికి ఎంత ధైర్యం అంటే, ఒక అమ్మాయి ఒక వ్యక్తిని కాలుస్తూ వాళ్ళ వైఫ్ నన్ను కూడా కాల్చని, నన్ను కూడా చంపానంటే, ఎందుకు చంపుతావు, నిన్ను మమ్మల్ని బ్యాట్ చేయాలని చూస్తున్నావా అని చెప్పేసి మాట్లాడి నరేంద్ర మోదీకి చెప్పుకో, నీకు సిగ్గున్న చోట చెప్పుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పేసి సిగ్గు లేకుండా సిగ్గులేని విధంగా మాట్లాడుతున్నాడు వాడు. ఎవరిచ్చారు ఇంత ధైర్యం? మన ప్రీవియస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ప్రీవియస్ జనరేషన్స్, మన ఫాదర్స్ కావచ్చు, మన గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఒక 2 hours ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు యుద్ధం చేయండి, మీరు జమ్మూ కాశ్మీర్ లాక్కురండి ఇండియాలో కానంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు ఈరోజు. ఆ రోజు ఆయన అలా వదలబట్టే మనకు ఆర్టికల్ 19 ఫ్రీడమ్, ప్రతి అడ్డమైన విధవకి ఫ్రీడమ్ ఇచ్చేసి మీరు నచ్చింది మాట్లాడండి అంటే వాడు మన భూమిపైకి వచ్చి మన వాళ్ళని కాలుస్తూ మీ మోదీకి చెప్పుకుంటాడు వాడు. ఇంత ధైర్యం, ఆర్టికల్ 19 ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకున్నారు. అండ్ బయట వాళ్ళే ఉన్నారనుకుంటే పొరపాటు. మన ఇండియాలో వాళ్ళే మన ఫుడ్ తింటూ, మన నీళ్ళు తాగుతూ, మన బెడ్ మీద పడుకుంటూ, మీరు ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇండియా కాశ్మీర్ని ఆక్యుపై చేసిందని మీరే అనుకుంటారు. కాశ్మీర్ ఇండియా ఆక్యుపై చేయటం కాదు, కాశ్మీర్ ఇండియా. అదే మళ్ళీ చెప్తున్నాను, కాశ్మీర్ ఈజ్ ఇండియా. ఇది నీది, నాది, మనందరిది, మనం పుట్టిన భూమి. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. నేనైతే గ్యారంటీగా చెప్తాను, ఐఎమ్ ప్రౌడ్ టు బి బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పుట్టిన మనందరిది కాశ్మీర్. మనం కాపాడుకోవాలి దీన్ని. వాడెవడో వచ్చి గట్టిగా మాట్లాడితే మొహింజోదారో అయినా, హరప్ప అయినా అవి కూడా మనవే. పాకిస్తాన్లో ఉన్న సింధ్ స్టేట్ కానీ, మొహింజోదారో, హరప్ప, అక్కడ ఎంత బ్యూటిఫుల్ సివిలైజేషన్. ఒకప్పుడు 2500 BCEలో చైనా సివిలైజేషన్ కంటే ముందు మనది. మెస్పటోమియన్ సివిలైజేషన్ కంటే ముందు ఈ హరప్ప, మొహింజోదారోలో మనం సిటీస్ని ఫౌండ్ చేసాం. సో ఈ సిటీస్ మనవి. అండ్ దీని తర్వాత నిన్న జరిగిన కొన్ని పరిణామాలు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక మీటింగ్ పెట్టారు, ఎమర్జెన్సీ మీటింగ్, అలాంగ్ విత్ మన 3 heads, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ డిఫెన్స్, వీళ్ళందరితో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. వాళ్ళు కూడా మేము రెడీగా ఉన్నాం వార్ చేయడానికి అన్నారు. అండ్ నరేంద్ర మోదీ గారు మధ్యలోనే సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చేసి ఖచ్చితంగా అక్కడే అజిత్ దోవల్ గారితో కావచ్చు, తర్వాత మన జైశంకర్, ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ గారితో కూడా అక్కడే ఎయిర్పోర్ట్లోనే రివ్యూ చేస్తారు పరిస్థితి ఏంటి అనేది. అండ్ ఈవినింగ్ CCS, సెక్యూరిటీ క్యాబినెట్, ఐ థింక్ ఏదో ఉంటుంది దాని ఫుల్ ఫామ్, CCS క్యాబినెట్ సంబంధించి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇక్కడ
అంటే మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంతమంది ఈ CCSలో మెంబర్స్ అనమాట. లైక్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కిచెన్ క్యాబినెట్ అంటాం కదా మనం. సో వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. ఎప్పుడు ఈవినింగ్ 6 o'clock అరౌండ్ ఈ టైంలో. దీంట్లో కొన్ని కీ డెసిషన్స్ తీసుకున్నారు. అందులో ఒకటి వాటర్ ట్రీటీ ఆఫ్ 1960. దాన్ని ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు. అండ్ దాంతోపాటు ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషనర్ని అర్జెంటుగా ఎక్కడి నుంచి ఖాళీ చేసి పెట్టబడి సర్దుకోమన్నారు. అండ్ ఇస్లామాబాద్లో ఉన్న మన హై కమిషన్ కూడా రిటర్న్ వచ్చేస్తారు కొన్ని రోజుల్లో. అండ్ దీంతోపాటు పాకిస్తాన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీసాస్ క్యాన్సిల్ అయిపోతే ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఇది డెఫినెట్ విదిన్ ద 48 hours. అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ని మనం ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. వీలైతే సర్జికల్ స్ట్రైక్స్ కంటే కాదు, ఇక వార్కి వెళ్ళాల్సిందే. అండ్ ఈ CCS మీటింగ్లో ఇంకా చాలా విషయాలు డిస్కషన్లోకి వచ్చాయి. లైక్ వార్ చేస్తే ఎన్ని రోజులు చేయగలం, ఎంత సామాన్ ఉంది, ఎకనామిక్ క్రైసిస్ ఏమైనా వస్తుందా వార్ చేస్తే, ఫైనాన్షియల్గా ఇండియా ఎంత లాస్ అవుతుంది. ఆర్మీ ఈజ్ ఆల్వేస్ రెడీ. ఆర్మీ మొత్తం అంతా కూడా రెడీగా ఉంది. అది నిన్న రాజ్నాథ్ సింగ్ గారితో జరిగిన మీటింగ్లో మనకు తెలిసిపోయింది. మనం ఎప్పుడు అంటాం కాదు మేము చేస్తామని చూస్తామని, ఖచ్చితంగా ఈసారి వార్ చేయాల్సిందే. 2019 కన్నా మించిన సర్జికల్ స్ట్రైక్ జరగాలి. అవసరం యుద్ధం జరిగి పాకిస్తాన్ ప్రపంచ పటం పై నుంచి దించేయాల్సిందే. ఇది మనందరం కోరుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్కి మనం పెట్టిన భిక్ష ఎన్ని రోజులు, 1947 నుంచి వాళ్ళు ఎన్ని వేషాలు వేస్తున్నా మనం చూస్తూ ఊరుకుంటున్నాం, ఎన్ని చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నాం. బికాస్ దే ఆర్ అవర్ బ్లడ్ రిలేటివ్స్ అని అనుకొని మాత్రమే. వీళ్ళ వల్ల మనకేదో వస్తుంది, మీ వల్ల మాకేదో వస్తుందని పాకిస్తాన్ కాదు. ఒకసారి మీరు చూసుకోండి, మీకు 35% ఇన్ఫ్లేషన్ ఉంది, కనిపిస్తుందా మీకు? ప్రపంచం దగ్గరికి వెళ్ళి గిన్నె పట్టుకొని అడుక్కునే స్టేజ్లో ఉన్నారు మీరు వచ్చి మమ్మల్ని నాశనం చేయాలని, మా పైన అటాక్ చేయాలన్న ఒక్కరి బుద్ధి మాత్రం మారట్లేదు. ఇదన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. 1947లో మహాత్మా గాంధీ చెప్పారు కదా, ఎథిక్స్ మనకి 250 పేపర్స్ ఉంది కదా, ఎథిక్స్ అండ్ మారల్ వాల్యూస్ ఇంకా చాలు, ఇప్పటివరకు చేసింది చాలు. అశోకుడు ఒక చెంపు కొడితే ఇంకో చెంపు చూపించమన్నాడు అని కాదు. అటల్ బిహారీ వాజ్పేయి 1999లో ఏం చేశారో, 2019లో నరేంద్ర మోదీ ఏం చేశారో, మళ్ళీ అదే నరేంద్ర మోదీ ఖచ్చితంగా అవసరమైతే యుద్ధం చేయాల్సిందే. మోదీకి చెప్పుకోనన్నారు. ఎస్, నరేంద్ర మోదీ కెన్ డూ దట్. మనం ఆయన పైన నమ్మకం ఉంచుదాం. అందరం కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. మనందరం సెంట్రల్ గవర్నమెంట్కి ఈ స్టేజ్లో సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ దీంతోపాటు ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టాలనుకున్నాను. ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి అరేంజ్ చేయాలనుకున్నాను. అది ఈ రోజు రేపో ఎప్పుడో ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాతనే ఒక యాక్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆల్ పార్టీ మీటింగ్లో వచ్చే డెసిషన్స్ అన్ని పార్టీలు విన్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన తర్వాత మాత్రమే ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈలోపు జరిగినా కూడా సంతోషం, వీలైతే ఈలోపు జరిగినా కూడా సంతోషం. అండ్ ఎప్పట్లాగా మనం ఏదో చిన్న చిన్న కొన్ని స్థావరాలపైన దాడి చేయడం కాదు, డైరెక్ట్గా కొడితే ఆర్మీ పాకిస్తాన్ ఆఫీసే వెళ్ళిపోవాలి, అలా కొట్టాలి. యుద్ధానికైనా సరే సిద్ధంగా ఉండాలి మనం. ఏదైనప్పటికీ ఇది మాత్రం మన కంట్రీ యాజ్ ఎ ఇండియన్స్గా మనం దీన్ని ఉపేక్షించకూడదు. ఉపేక్షించే రోజులు పోయాయి, అదంతా అయిపోయింది. గతః ఏం జరిగినా సరే ఇది మన ఎథిక్స్ మోరల్ వాల్యూస్ అని ఇంకా పట్టుకుంటూ ఉంటే ఇంకా రేపు పొద్దున ఇంకెక్కడి వరకైనా అటాక్ చేయొచ్చు వీళ్ళు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇంకా మనకి అటాక్స్ కనుక చేస్తే ఇండియా ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అన్న దానిపైన పూర్తిగా మాట్లాడదాం. ఆ ఇండస్ట్రీ వీడియోస్ కూడా ఖచ్చితంగా చేద్దాం. అందరికీ వీడియోస్ కావాలంటే చెప్పండి. ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీ వీడియో ఏంటి, దీనివల్ల పాకిస్తాన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వీటన్నిటిపైన కూడా ఒక సపరేట్ వీడియో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. అండ్ ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా వెరీ అన్ఫార్చునేట్, వాళ్ళందరికీ మన ప్రగాఢ సానుభూతి అండ్ వి కన్వే అవర్ హార్ట్ఫుల్ ప్రేయర్స్. అండ్ వీలైతే ప్రార్థించి వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరడం కోరుకుందాం. కానీ ఒకటి స్ట్రాంగ్ యాక్షన్ మాత్రం ఇండియా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎ స్ట్రాంగ్ యాక్షన్, ఎ స్ట్రాంగ్ రిప్లై మస్ట్ అండ్ షుడ్ బి గివెన్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ రియాక్షన్. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆ రియాక్షన్ ఇవ్వాల్సిన టైం అయితే వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారైనా, రాజ్నాథ్ సింగ్ గారైనా ఎవరైనా చెప్తున్నారు రియాక్షన్ ఇస్తామని. కానీ ఎప్పుడు, ఎలా, ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది, జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ చెప్పిన తర్వాత అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇజ్రాయెల్ చూడండి మీరు, ఇజ్రాయెల్ ఈ రోజుకి వాళ్ళకి మొత్తం చుట్టూ బార్డర్ చుట్టూ శత్రువులే.
కానీ వాళ్ళు ఎప్పుడు యూఎన్ అడగరు. మనం యూఎన్ అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అటాక్ చేయాలని కోరుకుందాం. అనవసరంగా డిప్లొమాటిక్ రిలేషన్స్, యూఎన్ఓ ఇంకేదో ఉంటుంది, యూఎస్ఏ ఇంకేదో ఉంటుందని భయపడే రోజులు పోయాయి. సో వీలైనంత ఫాస్ట్గా అటాక్ చేయాలని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Lock screen.